సింగపూర్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీపంలోని రోడ్ వ్యాలీ రోడ్డులోని 3 అంతస్తుల భవనంలో ఏప్రిల్ 8న అగ్ని ప్రమాదం జరగటం, ఈ అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్తో పాటు 15 మంది పిల్లలు చిక్కుకొని గాయాల పాలవటం మనందరికీ తెలిసిందే. 7 ఏళ్ల వయసున్నటువంటి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్కి గాయాలయ్యాయి అనే వార్త 2-3 రోజుల నుండి లోకల్ నుండి నేషనల్ మీడియా వరకు చర్చగా మారింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు గమనించారు. దూరం నుండి పిల్లల ఆర్తనాదాలు విని ఫైర్ ఇంజిన్, అంబులెన్స్ రాకముందే సహాయక చర్యలు తలపెట్టి అందరినీ రక్షించారు. కాపాడిన వారిలో భారత కార్మికులు కూడా ఉండటం గమనార్హం. తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆపదలో ఉన్న చిన్నారుల ప్రాణాలను కాపాడిన ఆ 4 భారత కార్మికులకు సింగపూర్ ప్రభుత్వం ప్రత్యేకించి సన్మానం చేసింది. సాధారణంగానే సహాయం చేయటంలో ఎప్పుడూ ముందుండే పవన్ కళ్యాణ్ తన బిడ్డ ప్రాణాలను కాపాడిన ఈ కార్మికులకు ఏమైనా సహాయం చేశాడా లేదా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేశాడు. ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోవాల్సిన అవసరం ఉందని, మా కులదైవం ఆంజనేయ స్వామి ఆశీస్సులతో త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకుంటాడని మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన కొడుకుతో కలిసి సింగపూర్లోనే ఉంటున్నాడు. సోమవారం రోజున ఆయన మళ్ళీ ఇండియాలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇండియాకి వచ్చిన వెంటనే ఆయన హరిహర వీరమల్లు మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. వచ్చే నెల 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మళ్లీ వాయిదా పడే అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరగటంతో మూవీ టీం మరోసారి నిన్న మే 9న విడుదలవుతున్నట్టు అధికారికంగా ఖరారు చేసింది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వాయు వేగంతో జరుగుతున్నాయని, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన 2 పాటలు, మేకింగ్ వీడియో మరియు థియేట్రికల్ ట్రైలర్ని విడుదల చేయబోతున్నామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ నెల 25న ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యే అవకాశాలున్నాయి. త్వరలోనే వీటన్నింటికీ సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఈ నెల 22న సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.